వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రైట్, ఏపీలో ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. పర్టికులర్గా చాలా కీలకమైనటువంటి ప్రాసెస్ ఏదైతుందో ప్రచారం, దానికి రేపు సాయంత్రం 5 గంటల లోపల తెరబడబోతుంది. పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. వీలైనంత త్వరగా వీలైనన్ని సభలు పెట్టడం, వీలైనంత మందిని ఆకర్షించేలాగా తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా ఎక్కడికక్కడ వారికి వీలైనంత చోట వీలైనన్ని ప్రాంతాల్లో తిరగటం కానీ, వాళ్ళ మద్దతుదారులు తిరిగి ప్రచారం చేయడం కానీ, ఓటర్లను ఆకర్షించుకోవడం కానీ జరుగుతుంది. ఇవాళ వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కూడా 4 సభల్లో పాల్గొనడం జరిగింది. అంటే ప్రచార టెంపోని పెంచారు, ఎందుకంటే రేపు ఒక్క రోజుతో ముగిసిపోతుంది కాబట్టి. సో వారికి నచ్చిన, అంటే వారు ఏ విధంగా ప్రచారంలో జనరల్గా ఏదంటే ప్రచారంలో జనాల్ని ఆకట్టుకోవాలంటే విమర్శలు చేయటం, తిట్టడం, అంటే గత ప్రభుత్వం ఏం చేసింది, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా ఎవరికారు విమర్శలు చేసుకుంటూ ఈ ప్రాసెస్ కొనసాగుతుంది. ఇది రేపు 5 గంటల లోపుతో ఖచ్చితంగా ప్రచారానికి తెరబడుతుంది. నెక్స్ట్ 13వ తారీఖు ఎన్నికలు స్టార్ట్ కానున్నాయి, అంటే ఎన్నికలు జరగనున్నాయి. మార్నింగ్ 7 నుంచే ఆ రోజు పోలింగ్ ఉంటుంది. జూన్ 4వ తారీఖు ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల తంతు కానీ ఇదంతా దానికి జూన్ 4వ తారీఖున చెక్ పడింది. అంటే ఆ రోజు రిజల్ట్ మొత్తం ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మొత్తం కూడా జూన్ 4వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఆ జూన్ 4th డేట్ కోసం చాలామంది చాలా యాంగ్జైటీకి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 3 దశలు పూర్తయినాయి. రేపు 13వ తారీఖు 4వ దశ కొనసాగుతుంది. రైట్, జనరల్గా ప్రచారం, అంటే ఎన్నికలు ప్రచారం ముగించే సమయానికి పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలు కానీ కొంత కాంట్రవర్షియల్ అవుతాయి, కొన్ని వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. అంటే సివియర్ కామెంట్స్ వాటి యొక్క టెంపోని పెంచే అవకాశం ఉంటుంది. రైట్, ఇవాళ కూడా అలాంటి వ్యాఖ్యలే కొన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం కూటమికి సంబంధించిన నేతలు కూడా వారి స్టైల్లో గవర్నమెంట్ టార్గెట్ చేస్తూ విమర్శలు గురించడం జరిగింది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటుగా బీజేపీ నుంచి వెల్సన్ గారు, కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి దద్దాల జగదీష్, అదేవిధంగా వైసీపీ నుంచి గజేంద్ర గారు జాయిన్ అవుతారు. రైట్, ముందు డిబేట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఈరోజు ఒక ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబును ఉద్దేశించి పర్టికులర్గా ఆయన పరిపాలన తీరు కానీ, లేదంటే ఆయన వ్యవహార శైలి గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకసారి ఆ జగన్ కామెంట్స్ ఏమన్నారో అవి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతా ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబును గెలిపించడం కోసం, మన ఓట్లను చీల్చడం కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి. ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని చెప్పి, నాన్నగారు బ్రతికున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో, నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో, ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు అదే చంద్రబాబుతోనూ ఈరోజు చత్తా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రైట్, అది చాలా స్పష్టంగా చెప్తున్నారు. చాలా సీరియస్ ఎలిగేషన్స్ కూడా చేయడం జరిగింది. కాంట్రవర్షియల్గా కొంత వివాదాస్పదం అయ్యేలానే కామెంట్ చేయడం జరిగింది. బీజేపీతో పగలు, కాంగ్రెస్తో రాత్రి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు తీరుని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషిని, వాళ్ళిద్దరి మధ్య క్లోజ్ ఎఫెక్షనేట్గా ఉంటారని, అట్ ది సేమ్ టైం వాళ్ళ అండర్స్టాండింగ్ కూడా ఉందని ఎన్నికల సమయంలో. ఇంకో మాట కూడా అన్నారు, వైఎస్ షర్మిలాని ఉద్దేశించి, అంటే ఇండైరెక్ట్గా పేరు ప్రస్తావించలేదు కానీ ఆబ్వియస్గా ఎవరినైతే వ్యతిరేకించారో ఆ వ్యక్తి కాంగ్రెస్ పునాదుల మీద పుట్టిన పార్టీ నుంచి వచ్చినటువంటి, అంటే కాంగ్రెస్ని ఎంతకైతే ప్రేమించారో ఆ వ్యక్తి కుమార్తె, అంటే పేరు చెప్పలేదు బట్ ఇండైరెక్ట్గా వైఎస్ షర్మిలను ఉద్దేశించే చంద్రబాబు నాయుడుతో ఉంటున్నారని చెప్పి, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ప్రచార సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ వ్యాఖ్యలు చేయడం కానీ కొన్ని ద్వంద్వార్థాలు వచ్చేలాగా చేయడం కూడా జరుగుతుంది. అల్టిమేట్గా ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు అనేది చూడాల్సి ఉంటుంది. బట్ రెండు పార్టీలు కూడా, కూటమి అట్ ది సేమ్ టైం వైసీపీ, రెండు కూడా విజయం పైన మాత్రం చాలా స్ట్రాంగ్గా, కాన్ఫిడెన్స్గా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై మాట్లాడదాం. ముందుగా విల్సన్ గారు,
రేపటితో ప్రచారానికి ముగింపు పడనుంది, మైకులన్నీ మోగబోనున్నాయి. ఇటువంటి క్రమంలో వైఎస్ జగన్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు కానీ మీ ప్రచార పందా కానీ, మీ కూటమి మీరు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి మీ ప్రచార పందా కానీ ఏ విధంగా వర్ణిస్తారు, ఏ విధంగా చెప్తారు, ఎలా వెళ్తుంది మీది ఈ వ్యాఖ్యలు, ఏ విధంగా చూస్తారు? అంటే నమస్తే అండి, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. ఇది కుట్రలతో కూడుకున్న వ్యాఖ్యలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఆ జాతీయ పార్టీకి వాళ్ళ సొంతంగా వాళ్ళ చెల్లెలే నాయకురాలుగా ఉంది. అంటే జాతీయ పార్టీకి చంద్రబాబు నాయుడు గారితో అనుబంధం ఎలా ఉంటుందో నాకే తెలియదు. ఉంటే డైరెక్ట్గా పెట్టుకుంటారు వాళ్ళు అలయన్స్. అక్కడ పోటీ చేస్తున్నామే షర్మిల్ గా డైరెక్ట్ గా పోటీ చేస్తుంది. అంటే వాళ్ళ చెల్లెలు, సొంత చెల్లెలు అక్కడ పోటీ చేస్తుంటే వాళ్ళ సొంత చెల్లెలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆమెకు ఒక ముద్ర వేయాలనేది జగన్మోహన్ గారి తాపత్రయం మనకు అర్థమవుతుంది. రెండు, ఇక్కడ మనం గమనించాల్సింది మరొకటి ఏంటంటే, మా నాన్నగారి పోరాటం చేసిన పార్టీతో మేము ఇటు చేస్తున్నామని వాళ్ళ నాన్నగారు కూడా ఒకటి చెప్పారు. వాళ్ళ నాన్నగారు కూడా రాహుల్ గాంధీ పిఎం కావాలని కోరుకున్నారు. ఈయన ఎందుకు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడు? అంటే రాజకీయాల్లో ఇక్కడ ఇప్పుడు మృగంగా వేరే వాళ్ళు ఈ మానసిక దత్తుడైతే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి టిఆర్ఎస్ తో అలీ. రైట్, విల్సన్ గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ వీడియో ఫ్రీజ్ అవుతూ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాపర్గా లేదు, వాయిస్ కూడా ప్రాపర్గా లేదు, మీరు చెప్పేది కూడా అర్థం అవ్వట్లేదు, కొంచెం చెక్ చేసుకోండి. రైట్, ఇన్ ది మీన్ వైల్ బాజీ గారు సిద్ధంగా ఉన్నారా? బాజీ గారు, కాంగ్రెస్ నేత బాజీ గారు, మీకు చంద్రబాబు నాయుడుతో సెయిల్ అవ్వాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు నాయుడుతో ఒక ఒప్పందం కూర్చుకొని వెళ్లాల్సిన అవసరం ఉందా? జగన్ వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు బాజీ గారు? నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఇవాళ షర్మిలారెడ్డి గారిని విమర్శిస్తున్నారో అదే షర్మిలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి జైల్లో ఉన్నప్పుడు 16 నెలల పాటు పార్టీని భుజాన వేసుకుని మోశారు. పార్టీ అభివృద్ధి కోసం అట్లాగే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేసి పార్టీకి ఒక స్టేటస్ ని తీసుకొచ్చారు. మరి అటువంటి షర్మిలారెడ్డి గారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సారథ్యం తీసుకొని ఆవిడ పనిచేస్తుంటే ఆవిడని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒక పక్క మరి ప్రతిపక్ష పార్టీ అనే పక్కన పెడితే ఒక సొంత చెల్లెలు, మరి రక్త సంబంధం ఉన్న సొంత చెల్లెలను కూడా ఆ రకంగా పరోక్షంగా ప్రత్యక్షంగా మరి వాళ్ళ శ్రేణుల చేత మాట్లాడుతున్నది అనేది కరెక్ట్ కాదు. మరి అది ఆయన విఘ్నతకే వదిలేస్తాము. కాకపోతే ఏంటంటే ఇవాళ ఇక 2 రోజుల్లో మరి పోలింగ్ ఉంది. మరి ప్రజలందరూ కూడా సిద్ధమై ఉన్నారు. మరి ఆయన ప్రసంగాలు చూస్తుంటే మరి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా కూడా వాళ్ళకి తెలుస్తా ఉంది, అర్థమవుతా ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజుల నుంచి చాలా ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడుతున్నారు. ప్రతి సభలో కూడా చాలా ఆందోళన కనపడతా ఉంది ఆయన ముఖంలో. మరి ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు. ప్రజలు ఏంటంటే ఇవాళ సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ నిర్ణయం అయిపోయింది. ప్రజల నిర్ణయం. సరే బాజీ గారు ఒకటే హానెస్ట్గా ఆన్సర్ చేయండి. ఒకటే, సరే మీరు ఎంతవరకు పోరాటం చేస్తున్నారు, మీకు ఎన్ని సీట్లు వస్తాయని పక్కన పెడితే, సరే జగన్ ఓడిపోతున్నారంటే ఆబ్వియస్గా గెలవబోయేది కూటమేనా? మీ అనాలిసిస్ ప్రకారం, మీ వ్యూ ప్రకారం? అలాగే అనుకోవాలి. ఎందుకంటే మేమైతే ప్రగల్భాలు పలకం, మేము అధికారంలోకి వస్తామని కానీ మేము కాంగ్రెస్ పార్టీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా కొంత బలమైన పొజిషన్ లోకి వెళ్తుంది. మా క్యాండిడేట్స్ కూడా మరి రిమార్కబుల్ రీతిలో గెలుపు దిశలో ఉన్నారండి. మాకు కూడా కొన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నాను. మరి అట్లాగే ఏంటంటే అధికార పార్టీ పట్ల చాలా వ్యతిరేక భావం ఉంది. మరి ఆబ్వియస్లీగా ఏంటంటే అధికార పార్టీకి వ్యతిరేక భావం ఉంది అంటే దాని బెనిఫిట్ మరి ప్రధాన ప్రతిపక్షం యాక్టివ్గా ఉన్న పార్టీలకి కూటమికే వెళ్తుంది అనుకోవాల్సి వస్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ఏపీలో తుది అంకానికి చేరుకున్న ఎన్నికల ప్రక్రియ ప్రచారం పట్లరిగా రేపు 5 గంటలకి ఆ ప్రచారం ముగినుంది. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ కూడా తమ ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. రైట్, ఎన్నికల విజయంపై మాత్రం అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీని మీదే లాస్ట్ 2 డేస్లో ఏం జరగబోతుంది ఏంటి అనే దాని మీద మనం చర్చ కొనసాగిపోతున్నాం. రైట్, జగదీష్ గారు,
మీరు ప్రచార శైలి మొత్తం కూడా చూశారు, కొన్నాళ్ళుగా జరుగుతున్న ప్రచారం మొత్తం కూడా అన్ని పార్టీల యొక్క ప్రచార శైలి కూడా చూశారు. మీరు ఏం అబ్జర్వ్ చేశారు, ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు మీరు? మీ అనాలిసిస్ ప్రకారం, మీ వ్యూ ప్రకారం, మీరు ఒక విశ్లేషకుడిగా మీకు పేరు ఉంది, మీరు కీన్ అబ్జర్వర్, అన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సహచర సోదరులకి, బీఆర్కే ప్రేక్షకులకి నమస్కారం అండి. సార్, ఇప్పుడు మామూలుగా పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులు కావచ్చు, ఇటు వైసీపీ అభ్యర్థి కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉండి అధికారంలో 59 నెలలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ఎన్నికలను ఫేస్ చేస్తున్న వాళ్ళకి, 59 నెలలు ప్రతిపక్షంలో ఉండి ఎన్నికలు ఫేస్ చేస్తున్న వారు రిమైనింగ్ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి చెప్పుకోవడానికి సబ్జెక్ట్ కావాలండి, కంటెంట్ కావాలి. అసలు ఏం చేసామని చెప్పుకోవడానికి. దురదృష్టం ఏమంటే ఈ 5 ఏళ్ళు ఏం చేసామో చెప్పుకోలేక చైనా బజార్కి పోతే బ్యాగ్ నిండిపోతుందండి. ఒక 500 రూపాయలకి ఏమైనా సరుకులు కొన్నాం అనుకోండి, ప్లాస్టిక్ వస్తువులు అవి ఇవి అవసరం లేని వస్తువులతో కూడా బ్యాగ్ నిండిపోతుంది. అదే బ్రాండెడ్ షాప్కి వెళ్ళాం అనుకోండి, 500కి అసలు ఏది ఒక వస్తువు కూడా రాదు. ఇలా అయిపోయింది వీళ్ళ ప్రచార శైలి. ఖచ్చితంగా గెలవాలి, కొందరికి గెలుపు అవసరం, కొందరికి ప్రజలకేమో ఎవరు గెలిస్తే మనం అభివృద్ధి చెందుతామనే బాధ ప్రజల్లో. కానీ ఇద్దరు చెప్తున్న మాటలు వింటున్నారు. 2 పార్టీల వాళ్ళకి, 2 పార్టీల సభలకి వెళ్తున్న సామాన్యులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, ఏం చూస్తున్నారో అర్థం కావట్లే. ఇటు ప్రతిపక్ష వాళ్ళకి, అటు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి ఇద్దరి సభలు నిండుగా కనబడుతున్నాయి. కొందరేమో గ్రాఫిక్స్ అంటారు, బట్ నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు కొన్ని చోట్ల సభలో మనుషులు లేకపోయినా ఒకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కంటిన్యూగా మేము అది చేసాం ఇది చేసాం అని అధికార పార్టీ చెప్పుకుంటా ఉంది. అసలు ఏమీ చేయలేదు, ముందు వచ్చిన మేనిఫెస్టోలో ఫుల్ఫిల్ చేయలేదు. 99% ఎట్ అయిపోయింది, 95% ఎట్ అయిపోయింది. ఇంపార్టెంట్ థింగ్స్, ప్రత్యేక హోదా లేదు, మద్య నిషేధం లేదు. మద్య నిషేధం లేకపోతే ఓటు అడగనన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలా అడుగుతున్నాడు. నెక్స్ట్ సిపిఎస్ లేదు, ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా పరదాలు కట్టుకుని ప్రజలకు దూరంగా బతికి అధికారాన్ని అనుభవించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎలా ఓటు అడుగుతాడు. ఇది ప్రతిపక్షం అడుగుతుంది. అదేవిధంగా ప్రతిపక్షం గతంలో మేము చేసిన అభివృద్ధిని చూడండి, భవిష్యత్తులో మేము రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుంటాం, ఇప్పుడు పూర్తిగా నాశనం అయిపోయింది, 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే వాస్తవాన్ని జగదీష్ గారు ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా కూటమిలో ఉన్న అన్ని 3 పార్టీలతో పాటుగా ఇటు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కూడా బాధ్యులే అనుకుంటా. ఖచ్చితంగా ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి హోదా లేకపోవడం విషయంలో అధికార పార్టీకి ఎక్కువ బాధ్యత ఉంది అంటాను నేను ఇక్కడ. ఎందుకంటానంటే ఈ విషయంలో బిఫోర్ ఎలక్షన్స్ 2019లో బిఫోర్ ఎలక్షన్స్ టీడీపీ ఒక స్టాండ్ తీసుకునింది. కాంగ్రెస్ తో కలిసి బీజేపీని వదులుకొని, ఆ రోజు పరిస్థితులు ఏమన్నా కానీ బీజేపీని వదులుకొని ఇప్పటి వరకు మేము ప్రయత్నించాము ప్రత్యేక హోదా కోసం, మా ప్రయత్నాలు ఫలించలేదు కాబట్టి మేము బీజేపీని వదిలేస్తున్నాం అని చెప్పి ఒక స్టాండ్ తీసుకుంది. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయింది, అది వేరే విషయం. అయితే మేమే తెస్తాం, మెడల్ వంచుతాం, మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి అని ప్రగల్భాలు, ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికిన ఈ వైసీపీకి ప్రత్యేక హోదా గురించి ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మద్య నిషేధం చేస్తే కానీ ఓటు అడగను అని మడమ తిప్పను మాట తప్పను అన్న ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. అదేవిధంగా గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఆ టీడీపీ వాళ్ళు ఏం చేశారు, దాని ప్రతిఫలాలు ఏంటి, వీటిపైన డిస్కస్ చేసే అర్హత మనకి ఎప్పుడు వస్తుందంటే మనం ఏం చేసామో చెప్పుకున్నప్పుడు వస్తుంది. ఇదే ఇప్పటి ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నాయుడుగా ఉన్నప్పుడు అమరావతి గురించి యాక్సెప్ట్ చేశాడు. అమరావతికి ఇన్ని వేల ఎకరాలు కావాలన్నాడు. అదే నోటుతో విశాఖపట్నం అన్నాడు, అదే నోటుతో జ్యుడిషియల్ రాజధాని కర్నూలు అన్నాడు. ఇవన్నీ వదిలేస్తే మీరన్నట్టు మన ఈ రోజు డిబేట్ లో 2 రోజుల వ్యవధిలో ఇప్పటి వరకు ఉన్న హీటు ఈ 2 రోజుల వ్యవధిలో ఏం చేయగలరనే విషయం వస్తే ఖచ్చితంగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నారు. చేసిన పనులు చెప్పుకోలేక, చేతగానితనాన్ని ఒప్పుకోవడానికి దమ్ము చాలక, వాళ్ళ భాషలో చెప్పాలంటే గుండె ధైర్యమో మగతనమో లేక తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టో 2019 మేనిఫెస్టోనో లేకపోతే 2014 మేనిఫెస్టోనో పెట్టుకొని ఇది వాళ్ళు చేయలేదు అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి, ఈ చేతగాని ముఖ్యమంత్రి, నేను ఈ మాట అనడానికి నేను గర్వపడుతున్నాను, ఈ చేతగాని ముఖ్యమంత్రి
2019లో నీ మేనిఫెస్టోని పైకి చూపించి 99% 95% అయిపోయిందని దమ్ముగా చెప్పగలవా? నీకంత మగతనం ఉందా? మీ భాషలో చెప్పాలంటే లేదు కదా? చెప్తున్నారు వాళ్ళు, ఖచ్చితంగా మరి ఎలా చెప్తున్నారు జగదీష్ గారు. ఖచ్చితంగా షూర్ షాట్గా 99% అమలు చేసామని పదే పదే చెప్తున్నారు. వాళ్ళతో వద్దండి, మన ఇద్దరం మాట్లాడుకుందాం ఒక్క నిమిషం మీతోనే డిస్కషన్. 99% అయిపోతే ఈ 1% లో పోలవరం కొట్టుకుపోయిందా? ఈ 1% లో సిపి ఉద్యోగులు సిపిఎస్ వెళ్ళిపోయిందా? ఈ 1% లో మద్య నిషేధం వెళ్ళిపోయిందా? 25 ఏళ్ల మద్యాన్ని తాకట్టు పెట్టిన నిస్సిగ్గుగా తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రికి సిగ్గు లేకుండా ఈ 1% ఇవి పోయినాయని చెప్తే నేను ఇంక రాజకీయాలు మాట్లాడు. నేను ఇవి సవాలు కాదండి, ఆవేదన 99% అని చెప్పుకోవడానికి సిగ్గు వాళ్ళకు ఉండాలి, వినడానికి సిగ్గు మనకు ఉండాలి. నేను నోటీస్ చేసింది ఏమంటే ఇది గ్యారంటీ అండి. గతంలో కూడా 2019లో కూడా చంద్రబాబు సభలకి విశేషంగా అశేషంగా ప్రజలు వచ్చారు, కానీ ఓట్లు పోలేనప్పుడు ఆ డిఫరెన్స్ తెలిసింది. మేబీ ఏం జరిగిందో ఆ రోజు దానిపైన అనుమానాలు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయండి. చంద్రబాబు గారు అయితే అధికారానికి దూరం అయిపోయినారు. అదే విధంగా ఈ రోజు 2 సభలకి మనుషులు వస్తున్నారు, రాని సభల్లో గ్రాఫిక్స్ చేస్తున్నారు, గ్రీన్ మ్యాట్ వేశారు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రజలు సభకు వచ్చిన ప్రజలు ఓట్లు వేస్తారా? ఓట్లున్న వాళ్ళే సభలకు వస్తున్నారా? కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి వస్తున్న విశేషంగా ఈ ఎన్నికల కోసం వస్తున్న వాళ్ళందరికీ ఓట్లు ఉన్నాయా అనేది బేరీజు వేసుకుంటే ఓట్లున్న వాళ్ళే సభలకు రావాలని ఎక్కడ నియమం లేదు, అలా ఏం ఫిల్టరైజేషన్ ఏమీ చేయలేదు. కాబట్టి సభలు సక్సెస్ అయ్యాయా కాదు, మనసులో ఏముంది అసలు అందరికన్నా మాయగాళ్ళు ఓటర్లు. ఈ రోజు గతంలో గత పరిస్థితి మనం చెప్పలేం, కానీ ఇప్పుడు ఓటరి నాడి తెలుసుకోగలిగిన డాక్టర్ లేడు, పొలిటీషియన్ లేడు, మేధావులు లేరు. బట్ వన్ థింగ్ అయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నేను ఒక చిన్న ఇది చెప్పి కంప్లీట్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు ఒక పిటిషన్ పెట్టుకున్నారు అభ్యర్థన. నేను 17వ తేదీ వెళ్ళి 1వ తేదీ వరకు నేను 3-4 దేశాలు చుట్టి రావాలి అని. వాస్తవంగా ఈ పిటిషన్ పైన ఎన్ని విమర్శలు వస్తాయో మీకు తెలుసు, నేను చెప్తాను. అంటే ఇక్కడ ఇప్పటి వరకు కేడరు కష్టపడి ఎలక్షన్ చేసిన కేడరు ఎన్నికల వరకు వాళ్ళు ఉత్కంఠంగా ప్రతిరోజు నరకాన్ని అనుభవిస్తుంటారు. ఏమవుతుంది ఏంటి ఈ గ్యాప్ ను భరించలేరు. కార్యకర్త కావచ్చు, చోటా మోటా నాయకులు కావచ్చు, బడా నాయకులు కావచ్చు, మాజీ మినిస్టర్లు కావచ్చు, ఇప్పుడున్న అధికారులు ఉండడం వాళ్ళంతా. ఇలాంటి సమయంలో ఈయన పారిపోవడం అంటే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు జగదీష్ గారు, మళ్ళీ అవకాశం విల్సన్ గారు. రైట్, ఈ లాస్ట్ 2 days 3 daysలో ఖచ్చితంగా ప్రలోభాలు కూడా పెద్దపీట పోషిస్తూ ఉంటాయి. అంటే డబ్బులు పంచడం కానీ ఇంకా వేరే ఇతర విధంగా ప్రలోభ పెట్టడం కానీ ఇవి జరుగుతూ ఉంటాయి. రైట్, మీ పార్టీ స్టాండ్ ఏంటి ఇటువంటి వాటిపైన పర్టికులర్గా? కూటమే గెలుస్తుందనే ఒక బలంగా మీరు మీ కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా చాలా బలంగా చెప్తున్నారు. అంత కాన్ఫిడెన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటి? విల్సన్ గారు. విల్సన్ గారు, మీ ఫోన్ మ్యూట్లో పడినట్టు చెక్ చేసుకుని ఒకసారి. విల్సన్ గారు కొంచెం సౌండ్ పెంచండి. రైట్, చెప్పండి ప్లీజ్. వినిపిస్తుంది చెప్పండి. అడగండి సార్. రైట్, నేనేమంటానంటే మీ కూటమి సంబంధించిన పార్టీలు, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల నేతలు కూడా చాలా కాన్ఫిడెన్స్గా బలంగా చెప్తున్నారు ఖచ్చితంగా గెలుపు మాదేనని. అంత కాన్ఫిడెన్స్ రావడానికి మెయిన్ బేస్ ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? ఏ అంశాలు బేస్ చేసుకుని అంటున్నారు? మా కాన్ఫిడెన్స్ కి ఒకటేనండి కారణం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పాలనలో ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెనక్కిపోయిందని ఎందుకు చెప్తున్నామంటే, అభివృద్ధి లేకుండా ఏ రాష్ట్రం కూడా ఆర్థికంగా ముందుకు పోలేదు. ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం అనేది 2 కళ్ళలాగా ఉండాలి. ఉదాహరణకి ఒక కుటుంబ పెద్ద ఏం చేయాలంటే, ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయనకి 1 లక్ష రూపాయలు జీతం వస్తే ఒక 50,000 60,000 దాచుకొని ఒక 40,000 కుటుంబాన్ని ఖర్చు పెట్టుకుంటాడు. భవిష్యత్ అవసరాల కోసం దాన్ని ఉపయోగిస్తారు. బిడ్డ పెళ్లికి కావచ్చు, లేకపోతే ఏదైనా అనారోగ్య కారణాలకు, ఇవన్నీ కూడా. అంతే తప్ప ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టేసుకొని ఇంకా బయట నుంచి 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చుకొని అతను కానీ వ్యవహార శైలి నడుపుతున్నాడంటే ఆ ఇల్లు గుల్లైపోయినట్టే, ఆ ఇల్లు అంధకారంలోకి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు సరిగ్గా అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే, డైరెక్ట్ ఇదే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఈ వారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి 2,000 కోట్లు 3,000 కోట్ల పెన్షన్ కోసము లేకపోతే ఆ జీతాల కోసం తీసుకొస్తుంటే ఎలా రాష్ట్రం ఒడికెక్కుద్ది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున సీఎం అయితే రాష్ట్రంలో అమ్మడానికి ఏమీ లేవు. ప్రజలకు సంబంధించిన
ఆస్తులు అమ్ముకోవాల్సింది. కానీ MRO ఆఫీసులు, RDO కార్యాలయాలు, విల్సన్ గారు పెట్టుకున్న కానీ పరిస్థితి ఉంది కదా. విల్సన్ గారు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉంటారో, మెజారిటీ సెక్టర్ ఏదైతే ఉంటుందో, మధ్యతరగతి, దిగు మధ్యతరగతి, పేద ఏదైతే ఉంటారో వారందరూ కూడా 6 నెలలకోసారో లేదంటే ఇయర్కోసారో పడుతున్న నగదు చూస్తారు. కానీ ఈ విధంగా అప్పులు చేసి పెడుతున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి ఓట్లేస్తారంటారా? బేసిక్ గా ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు మనం ఏమి ఇచ్చినా సరే, ఇప్పుడు చెప్పాను కదా తండ్రి పాత్ర, తండ్రి రోజు బిర్యానీ పెట్టినా పిల్లలు సంతోషపడతారు. అదే సమయంలో తండ్రి మనల్ని అన్యాయం చేస్తున్నాడు, రేపు పొద్దున మనల్ని అప్పుల పాలు చేస్తున్నాడు అంటే ఆ కుటుంబం అతలాకుతలం అవుతుంది. ఇప్పుడు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అదే. ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు అత్యంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయంటే కారణం ఏంటంటే ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయడం. బీజేపీ అనేక రకాలకు సహకరించింది. ఈ రోజు రెవెన్యూ డెఫిసిట్ కూడా గతంలో చంద్రబాబు నాయుడు 4,000 కోట్లు ఇస్తే 9,000 కోట్లు ఇచ్చాం. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రతిసారి FR పరిమితి మించి కూడా రుణాలు ఇవ్వడానికి కూడా అనుమతి ఇచ్చింది కేంద్రం. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేశారంటే ఈ రోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు కాబట్టి చేశారు. ఇప్పుడు ఈయన అమ్మడానికి కూడా ఏమీ లేదు కాబట్టి ప్రజలు ఆస్తులు అమ్ముకోవడం కోసమే ఈ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా రేపు రాబోయే రోజుల్లో మన స్థలాలు కూడా మన చేతుల్లో లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఫోటో కూడా ఎక్కడ ఉండదు. మరి ఈ రోజు పైగా ఆయన ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడంటే 5 ఏళ్లు వాలంటీర్లని ఉపయోగించుకొని ఈ రోజు వాలంటీర్ రోడ్డు పడేశారు, రిజైన్ చేయమన్నారు. మరి వాలంటీర్ ఎట్ట బతుకుతారు రిజైన్ చేస్తే? రిజైన్ అవ్వడానికి కారణం మీరే అంటున్నారు కదా, రిజైన్ అవ్వడానికి కారణం కూటమి నేతలు అనేది వాళ్ళు బలంగా ఇప్పటికీ జనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అది మీకు లాస్ అవుతుందని చూడండి. అందుకని మేము ఏమంటున్నామంటే ఈ రెజిగ్నేషన్స్ అన్నింటినీ కూడా రాబోయే ప్రభుత్వం కూడా రిజెక్ట్ చేసి వాళ్ళకు 10,000 రూపాయలు జీతం ఇవ్వడానికి కూడా మా ఉమ్మడిగా ఉన్న ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీకి మేము మద్దతు ఇస్తాం భారతీయ జనతా పార్టీ. అంటే కుటుంబాలు 5 ఏళ్లు పోయిన తర్వాత ఏ వ్యక్తికైనా కుటుంబం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు మిత్రమా? ఆ విషయంలో చాలా స్పష్టంగా ఆందోళన లేదు. ఈ రిజిగ్నేషన్ చేసిన వాళ్ళందరూ కూడా కూటమి విజయం కోసం పనిచేయండి అంతే తప్ప మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇస్తే మీకు జీతాలు ఇవ్వలేడు, మిమ్మల్ని తీసేసిన ఆశ్చర్యం లేదు. అందుకే నిర్దాక్షిణ్యంగా వాడుకొని వదిలేశాడు కదా. సొంత చెల్లెల్ని తన రాజకీయ ప్రయోజనం కోసం ఎట్ట వాడుకొని వదిలేశాడు. వాలంటీర్ అట్ట వాడుకొని నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా రిజిగ్నేషన్ చేయించారు. ఈ వైఖరి ఇప్పుడు కూడా తప్పదు. అది ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో మీరు ఎందుకు రిజైన్ చేయించారు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు, కాసేపు ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు MROలని RDOని రిజైన్ చేయమన్నారా? కాదు కదా. కాసేపు ఏమో ప్రభుత్వ ఖజానాకి ఇచ్చారు వాళ్ళకి డబ్బులు, ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరికి జవాబుదారిగా ఉండాలి? ప్రజలు జవాబుదారిగా ఉండాలా? మీరు వాళ్ళకే వాళ్ళు వద్దనుకుంటే విల్సన్ గారు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు లేవనెత్తిన అంశంలో విల్సన్ గారు ప్లీజ్ లిసన్ టు మీ. ఆయన ఆలోచన మీరు లేవనెత్తిన అంశంలో వాలంటీర్లని రిజిగ్నేషన్ చేయించడమే దానికి ప్రబల నిదర్శనంగా నేను భావిస్తున్నాను. రైట్, చాలా అంశాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, చాలా విషయాల గురించి పాయింట్అవుట్ చేస్తున్నారు. బట్ ఎన్నైనా మాట్లాడిన కానీ బట్ వాలంటీర్ల గురించి మాట్లాడకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థని మీ కూటమిలో ఉన్నటువంటి నేతలందరూ కూడా తప్పు పట్టారు, అదంతా కూడా అప్రజాస్వామికంగా జరుగుతుంది, వాళ్ళు సరిగా వివరించట్లేదని చాలా మాట అన్నారు. చివరికి ఇప్పుడు బై ది ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి వాలంటీర్లకి జీతం పెంచుతామని, వారికి నైపుణ్యత పెంచి ఇంకా 50,000 పెంచుకునేలా చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో వాలంటీర్ల గురించి మాత్రం మీరు మాట్లాడకుండా ఉంటేనే బెటర్ ఏమో అనేది నా ఒపీనియన్. ఎన్నికల వేళ బెటర్ కాదండి. అంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే వాడుకొని వదిలేయడం జగన్మోహన్ రెడ్డి గారు నైజం. వాలంటీర్లు వాడాడు, 5 సంవత్సరాల పాటు వాళ్ళ యవనాన్ని వృధా చేశారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఏమైనా 10,000 జీతం పెంచలేదు. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు ఏదన్నా ఏదో పేరు పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా ట్రీట్ చేయలేదు. వాడుకొని వాళ్ళకి కీర్తి చక్ర కీర్తి అని చెప్పి ఈయన మాత్రం 100 రైట్ మ్యూట్ లో పడింది, చెక్ చేసుకుని ఒకసారి. మ్యూట్ లో పడింది లేదు. మిగతా పథకాల పేరుతో డబ్బులు సంపాదించుకున్నాడు కదా, మద్యం పేరు సంపాదించుకున్నాడు, ఇసుక పేరు సంపాదించుకున్నాడు, ప్రాజెక్టులు సంపాదించుకున్నాడు. ఈ విధంగా ఆయన మాత్రం 1000 కోట్లకు అధిపతి అయ్యాడు. ఈ వాలంటీర్లు 20 రోడ్డు పడ్డారు కదా, వాళ్ళు ఎట్ట బతుకుతారు? ముందు మనుషులం, తర్వాత కదా రాజకీయవేత్తలము. మనుషులుగా మనకు స్పందన ఉండాలి కదా. పోని ఆయన కంపెనీలో అబ్జర్వ్ చేసుకోమనండి, భారత్ సిమెంట్ లోనో లేకపోతే సాక్షిలోనో వాళ్ళకి ఉద్యోగాలు ఏమనండి రిజైన్ చేసిన వాళ్ళని. రేపు రాడు క్లియరు. మరి వాళ్ళని తెలుగుదేశం పార్టీ కూడా చేర్చుకోమన్నారు అనుకోండి, వాళ్ళ జీవితం నాశనం అయినట్టే కదా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నమ్మి ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తే 72% మా హయాంలో పోలవరం కంప్లీట్ అయింది, ఈయన పడకే ఇచ్చాడు. అదేవిధంగా అంతకుముందు 5 లక్షలు ఇస్తే 6 లక్షలు గత ప్రభుత్వం కడితే ఆ ఇళ్లను తిరిగి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ప్రతి స్కీమ్ ఒక స్కామే కదా. నెల్లూరు జిల్లాలో మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను.
వెల్సన్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. బాజీ గారు, మీరు ఇందాక మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఎడ్జి ఖచ్చితంగా కూటమికే ఉంటుంది అని. బట్ మీరు ప్రచార శైలి చూసినట్లయితే కూటమి సభలు చూసినా లేదంటే వైసీపీ సభలు చూసినా సరే జనం టూ మచ్ కనిపిస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కొన్నిట్లో వైసీపీ సభకే ఎక్కువ కనిపిస్తున్న పరిస్థితి. బట్ కానీ ఎడ్జి టీడీపీకే కూటమికే ఉండటాన్ని మీరు అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఇందాక మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాము, గత కొద్ది నెలల నుంచి రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాము. ఏంటంటే ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది. ఇప్పుడు వాళ్ళు 99% మేము చేశాము అని చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టో ఏదైతే మేము నవరత్నాల మేనిఫెస్టోలో 99% మేము అచీవ్ చేసామంటున్నారు. కానీ దానికి అదర్ కాయిన్ ఆఫ్ ది అదర్ సైడ్ ఏముందంటే చాలా అధ్వానమైన పరిస్థితుల్లో కోట్లాది మంది ప్రజల యొక్క జీవన విధానాలు మారిపోయినాయండి ఈ పరిపాలనలో. ఏంటంటే ఇప్పుడు కేవలం బటన్ నొక్కి కొన్ని లక్షల మంది మహిళల అకౌంట్స్ లో డబ్బు వేయటం, లేదా కొన్ని వర్గాలకి బెనిఫిట్ చేకూర్చాము అని చెప్పుకుంటే వాళ్ళతోటే వీళ్ళకి ఓట్లు పడతాయండి? గెలుపుకి కావాల్సిన ఓట్లు వాళ్ళు ఓట్లు వేస్తేనే సరిపోతాయా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇవాళ ఈ పరిపాలనలో బాధలు పడిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు ఎన్నో కోట్లాది మంది ప్రజలు ఉన్నారండి. నిరాశ నిస్పృహలతోటి ఈ ప్రభుత్వం విధానాలని దూషిస్తూ బాధపడుతున్నారండి. ఇది క్షేత్రస్థాయిలో వెళ్తే, మేము క్షేత్రస్థాయిలో చూస్తుంటే కనుక మాకు అర్థమవుతా ఉంది, ట్రెండ్ మారింది. ప్రజలు మళ్ళీ మళ్ళీ ఈ నవరత్నాలు ప్లస్ కానివ్వండి, ఆయన చెప్పే మాటలు కానివ్వండి నమ్మే స్థితిలో లేరు. కాబట్టి ఏంటంటే ఆల్టర్నేటివ్ ఏం లేదండి. ఇప్పుడు అట్లా అని చంద్రబాబు నాయుడు గారు కూటమి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గొప్పగా పరిపాలించారా అంటానికి కూడా లేదు. ఇవాళ ఆల్టర్నేటివ్ రెండోది లేదు. కాబట్టి ఇవాళ కూటమికి బాజీ గారు నమ్మే పరిస్థితి లేకపోతే సభల్లో అంత పెద్ద మొత్తంలో జనం కనిపించరేమో. చిన్న కాదు సార్, ఆ జనాన్ని వచ్చారనుకోవడానికి లేదండి. జనం చాలా మంది ఏంటంటే చాలా బస్సుల్లో వాటిల్లో ఏ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి జనాన్ని తెస్తా ఉంటారు. అది ఒక సంప్రదాయం. అది ఆ జనాన్ని చూసి మనం వస్తున్న వాలంటరీగా వచ్చారు వాళ్ళు ఓటు వేస్తారు అంటానికి లేదండి. వాళ్ళు ఊరికే జనం వస్తారు, కనబడతారు అంతే. కానీ ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు జనం. ఏంటంటే ఎవరికి ఓటేయాలనేది ఫిక్స్ అయిపోయారు. ఈ 2 రోజుల్లో ఏంటంటే ఈ పార్టీలు మెయిన్ ఈ పార్టీ నాయకులు వీళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ అసోసియేషన్స్ లెవెల్లో కానివ్వండి, కమ్యూనిటీ పీపుల్ని మేనేజ్ చేసుకోవటం, పోలింగ్ ఎలా మేనేజ్ చేయాలి అనే దాని మీద దృష్టి పెడతారు. అలాగే ఏంటంటే డబ్బు పంపకాలు, మరి ఓట్లు ఎలా కొనాలి, ఇదంతా జరుగుతుందా? మీరు మెయిన్ పెట్టిన ఎజెండా, మీరు ఈ రోజు డిబేట్ లో పెట్టిన ఎజెండాలో భాగం ఏంటంటే ఈ 2 రోజుల ప్రక్రియ ఏంటి అనేది. ఈ 2 రోజుల్లో ఈ పార్టీ నాయకులు కానీ చేసేది అదే. కానీ ఇప్పటికే జనం అన్ని పార్టీలు బాజీ గారు ఒక అధికార పార్టీ కాదు, అన్ని పార్టీలు వర్తిస్తాయి. ఎగ్జాక్ట్లీ. మేము తప్ప ఎందుకు మీరు జాతీయ పార్టీ, మీరు కూడా బలపడాలని చూస్తున్నారు. మీరు ఎందుకు అలా చేయరు? మీరు కూడా చేస్తారేమో. నేను చెప్పేది ఏంటంటే మా పార్టీ అభ్యర్థులు ఎవరు కూడా 20 కోట్లు 25 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనే పరిస్థితుల్లో లేరండి. మా పార్టీ జెన్యూన్ గా మా సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు, గతంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఇదంతా కూడా ప్రజల్లో చెప్పుకుంటున్నాము. అట్లాగే విడుదల చేసిన మేనిఫెస్టో ప్రత్యేకత ఏంటి అవన్నీ చెప్పుకుంటున్నాం. అంతే తప్ప ఇట్లా విచ్చలవిడిగా మద్యము డబ్బు పనిచేసి అంతా గందరగోళం చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదండి. అలా మా క్యాండిడేట్లు ఎవరు చేయటం లేదు. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాము గత కొద్ది రోజుల నుంచి మన మీడియాలో కోటాను కోట్ల డబ్బు పట్టుపడతా ఉంది. ఈ డబ్బు ఎవరిదా, ఏంటి, ఎక్కడి నుంచి వస్తుందా, పార్టీలదా, వ్యక్తులదా, క్యాండిడేట్స్దా అనేది కూడా మనం ఒకసారి అంతా మనం అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే డబ్బు చాలా ఈ ఎన్నికలు మాత్రం గత ఎన్నికల కంటే విభిన్నంగా జరగబోతున్నాయి అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఒక సవాల్ అయిపోయింది. ఇవాళ ఏంటంటే పోటాపోటీగా నువ్వా నేనా అన్న పరిస్థితుల్లో మరి ఈ తెలుగుదేశం కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ తెలుగుదేశం జనసేన కానివ్వండి, వైసీపీ కానివ్వండి పోరాటం చేస్తా ఉన్నాయి. దీంట్లో డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం, ఇంకా ప్రలోభాలు, ఇంకా ఇతర ప్రలోభాలు కూడా చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయండి. మేము వింటున్నది ఏంటంటే ఒక్కొక్క ఓటుకి సుమారుగా 7 నుంచి కొన్ని చోట్ల 10,000 దాకా కూడా ఇచ్చే పరిస్థితుల్లోకి కొన్ని చోట్ల జరుగుతూ ఉంది. కనీసం మినిమం ఏంటంటే ప్రజలకి, పేద ప్రజల పాపం ఏముంది ఇస్తే తీసుకుంటారండి. కానీ ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. 2,000 రూపాయలు ప్రతి ఓటుకి కూడా పే చేస్తున్నారని చెప్పేసి వినికిడి.
సో ఏంటంటే ఇవాళ ఈ జరుగుతుంది ఇది. మరి ఈసీ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఈసీ యొక్క పర్యవేక్షణ ఏంటో తెలియదు. ఈసీ ఎంత కఠినంగా పర్యవేక్షణ చేసినా ఎంత చేసినా కానీ ఏ దారుల వెంట డబ్బు వెళ్ళాలో ఆ దారుల వెంట డబ్బు వెళ్తూ ఎక్కడికి చేరాలో అక్కడ చేరుతా ఉంది. దాన్ని ఎవరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మనకి మీడియాలో కనపడుతున్నాయి కొద్ది మాత్రమే, కానీ మనకి మీడియాలో రానివి చాలా ఉన్నాయండి. చాలా అంశాలు ఉన్నాయి, చాలా చోట్ల సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే డబ్బు ప్రభావం ఈ ఎన్నికల్లో చాలా తీవ్రంగా ఉంది. మరి గతంలో లేని విధంగా చాలా పెద్ద మొత్తంలో ఓటర్లకి డబ్బు పంచే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్పను కానండి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే 100 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టడానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పేసి వింటే ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఎక్కడికి వెళ్తున్నామా మనం, మన ప్రజాస్వామ్యం ఎటుపోతుందా అనేది ఆశ్చర్యము, భయము, ఆందోళన కూడా కలుగుతా ఉందండి. సామాన్యంగా మాబోటి వాళ్ళు కానివ్వండి, విల్సన్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఈ రాజకీయాల్లోకి వచ్చి మంచి ప్రజలకు ఏదో మేలు చేద్దామని ఎన్నికల్లో పోటీ చేసే సాహసం కాదు కదా, ఆలోచన కూడా కళ్ళలో కూడా చేయలేని పరిస్థితి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. రైట్ జగదీష్ గారు, ఎన్నికల ప్రాసెస్లో పర్టికులర్గా లాస్ట్ 2-3 డేస్ చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ జరిగేది ఆ 2-3 డేసే, ప్రలోభాలు జరిగేది కూడా ఆ 2-3 డేసే. సో ఇటువంటి నేపథ్యంలో జనాలు అనేవాళ్ళు పరిపాలన తీరు చూస్తారా, లేదంటే ఆ 2 డేస్లో జరిగే ప్రలోభాలు ఏవైతే డబ్బులు కావచ్చు, మద్యం కావచ్చు, ఇంకా వేరే గిఫ్ట్లు కావచ్చు, వీటికి లోబడి ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా? అంటే సార్ ఇప్పుడు బాజీ గారు మాట్లాడినట్టు ఒక చిన్న మాట, ఆయన ఇప్పుడు మాట్లాడిన మాటలు నేను ఏకీభవిస్తాను బాజీ గారితో. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఇదే మాట్లాడుకున్నాం, అంతకుముందు ఎన్నికల్లో కూడా ఇదే మాట్లాడుకున్నాం. డబ్బు ప్రవాహం, ఆ డబ్బు ఎలా చేరుతుంది, ఈ విషయాలే మాట్లాడుకున్నాం. వాస్తవం ఇది, ఆయన చెప్పింది వాస్తవం. ప్రతి ఎన్నికల్లో కొత్తదనం ఏం లేదు. డబ్బు ప్రలోభాలకి లొంగుతాడా, లొంగడా, లొంగితే ఎందుకు లొంగుతాడు, లొంగకపోతే ఎందుకు లొంగడు, ఈ విషయాలు మాట్లాడుకుంటానే వస్తున్నాం. రెండో విషయం అంటే బాజీ, నాకు జస్ట్ ప్లీజ్ లిసన్ టు మీ. బాజీ గారికి చాలా విషయాలు తెలుసు, డబ్బు ఏ విధంగా పోతా ఉందో. ఈసీకి కోఆపరేట్ చేస్తే ఆ డబ్బులు పట్టుకునేదానికి బాజీ గారు కోఆపరేట్ చేస్తే చాలా డబ్బులు దొరుకుతాయని నా నమ్మకం. ఎందుకంటే ఆయన చెప్పారు ఇప్పుడు ఏ విధంగా పోవాల్సింది ఎట్లనే వెళ్ళిపోతుందని. జస్ట్ ఎ జోక్. వాస్తవంగా అందరికీ తెలుసు, నాట్ ఓన్లీ బాజీ గారికి కాదు, అందరికీ తెలుసు డబ్బులు ఏ విధంగా వెళ్తా ఉంటాయి, ఆ డబ్బులు ఏ విధంగా చేరుతాయి. చిన్న ఉదాహరణ అండి, మనం దారిలో పోతుంటాం, మన కష్టం పైన బతికే వాళ్ళు ఉంటాం, ఎటువంటి మోసం చేసి బతికే వాళ్ళు ఉంటారు, వ్యాపారం చేసి బతికే వాళ్ళు ఉంటారు. ఒక 5 రూపాయల కాయిన్ వద్దండి, 1 రూపాయి కాయిన్ కింద పడి ఉంటే ఖచ్చితంగా వంగుతామా లేదా, దాన్ని తీసుకోవడానికి వంగుతాం. ఇది వాస్తవం. దాన్ని అలా రోడ్డు పైన వదిలేసేదానికి ఇష్టపడడం, లేదా దాన్ని తీసుకుంటే భిక్షగానికి వేస్తాం, లేదా మనం జోబులు వేసుకుంటాం. ఇది కామన్ మ్యాన్. ప్రతి ఒక్కరు కోటీశ్వరుడైనా దారిలో 1 రూపాయి కనబడితే అది తీసుకోకపోతే నాకు ధనలక్ష్మి కటాక్షం ఉండదేమో అని భయంతో ఆ 1 రూపాయి కోసం వంగుతాడు. అలాంటిది 2000, 3000, 10,000 ఇస్తే ఎందుకు తీసుకోరండి? ఖచ్చితంగా తీసుకుంటాడు. ఎవరికి ఇచ్చినా తీసుకుంటాడు. చిన్న ఇన్సిడెంట్, మొన్న ఒక పాల బూత్ దగ్గర ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడతాడు, ఏంట్రా డబ్బులు అందరికి పంచుతారు, నువ్వు ఆ చిట్టీలు తీసుకొస్తే నీకు కూడా ఇస్తారు కదా అని. ఇస్తారు సరే, ఒకటేమి ఇస్తారంటాడు, ఇది తీసుకొని ఇంకోటి తీసుకోవచ్చా లేదా, తీసుకుంటే ఏమైనా ఇబ్బందా అని వాడి అనుమానం రైజ్ చేస్తాడు. అంటే 2 పక్కల తీసుకోవడానికి వాడు సిద్ధం. ఎవడికి ఓటేస్తాడు వాడు? 3వ వాడి దగ్గర కూడా తీసుకుంటాడు. ఎవడికి ఓటేస్తాడు వాడు? ఇది తెలియట్లేదు. అదే కొత్త ఒరవడి. రాజకీయాల్లో రాజకీయ నాయకులు పెట్టుబడి పెట్టి సంపాదించుకోవాలనే నీచత్వానికి దిగిపోయి అన్నిటినీ రాజకీయాన్ని వ్యాపారం చేసేసిన ఈ రోజుల్లో ఓటర్ నాడి గురించి మనం ఆలోచించడం ఒక రకంగా సాహసమే ఇది. అయితే అయినప్పటికీ కూడా అధికార పార్టీకి వ్యతిరేక ఓటు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు చేసిన పనులు ఉంటాయి. గత 5 సంవత్సరాలుగా ప్రజలకి ఏం మేలు చేశారు, ఎలాంటి దౌర్భాగ్య పనులు చేశారు, లా అండ్ ఆర్డర్లో ఎలాంటి తప్పులు చేశారు, ఇలా అన్నిటినీ బేరీజ్ వేసుకుని మినిమం ఎప్పుడైనా గెలుపుని డిసైడ్ చేసేది 5 to 10 మధ్యలో ఉన్న పర్సంటేజ్ మాత్రమే, 5 నుంచి 10% లోపల ఉన్న వాళ్ళు మాత్రమే. అలాంటి పరిస్థితి లేకపోతే ఏ ఒక్కరు రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళే జీవితకాలం రాజకీయాల్లో ఉండేవాళ్ళు. అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ ఎవరు చూడడంలే. ఏ రోజుకి ఆ రోజు మాకేంటి ఈ గవర్నమెంట్ వల్ల మాకేం లాభం, తాత్కాలిక లాభం, అది కూడా శాశ్వతంగా సుదూరంగా ఆలోచించే అవకాశం ఎవరికి లేదు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పీరియడ్లో పంచవర్ష ప్రణాళికను పెట్టారు. అంటే నువ్వు ఏం చేయాలనుకున్నా నీకు 5 ఏళ్ళు ఎందుకు పెట్టారు? ఈ ఎన్నికలకి 5 ఏళ్లలో నువ్వు చేయాల్సిన పనులు పూర్తి చేసుకోవాలి. నేను భోగాపురం కట్టేస్తాను, ఇంకో 5 పోర్ట్లు కట్టేస్తాను, ఇంకో 10 శరవేగంగా జరుగుతున్నాయి, విశాఖపట్నం బాగుంది. అది కాదు నిన్ను అడిగింది లాస్ట్ ఎలక్షన్స్ లో. యాజ్ ఏ వైసీపీకి చెప్తాను నేను ఈ మాట.
ఈ 5 ఏళ్ళు నువ్వేం చేయగలవు అదే చెప్పమని చెప్పారా కానీ నేను టెంకాయలు కొట్టాను, కిందికి వంగుకుంటే టెంకాయలు కొట్టాను, ప్రారంభోత్సవాలు చేశాను. ఎన్ని ప్రారంభోత్సవాలు చేశావు? కంప్లీట్ అయిన విషయాలు చెప్పబోయా. గతంలో 70% 72% పోలవరం కంప్లీట్ అయింది. దాన్ని కనీసం 80% తీసుకొచ్చావా? నీ సిగ్గుగా పోలవరం కంప్లీట్ చేస్తావు, 21 అన్నావు, 22 అన్నావు, 23 అన్నావు, 24 అయిపోయింది. మళ్ళీ ఓటు ఎలా అడుగుతావు? మద్య నిషేధం అన్నావు, దానిపైన 4-5 ఏళ్ళు 10 ఏళ్ళకి అప్పు చేసావు, మళ్ళీ ఓటు ఎలా అడుగుతావు? ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే ఈ ఓటర్ కూడా సామాన్యుడు అమాయకుడు అనుకుంటాం కానీ ఓటర్ కూడా ఒక అవగాహన ఉంటుంది. మనం మాట్లాడకుండా వాడు చేయాల్సిన పనులు చేస్తారు. అందరూ కాకపోయినా మెజార్టీ కాకపోయినా మైనార్టీ ఓటర్స్ మార్పు వచ్చుంటది. ఆ మైనార్టీ ఓటర్ల మార్పు వచ్చినప్పుడు కులగజ్జి లేని పార్టీ ఉందా? లేదు. ఒకవేళ ఆ నాయకుడు కులగజ్జి లేకపోవచ్చు, కార్యకర్తలకు ఉంది. ఒకవేళ కార్యకర్తలకు కులగజ్జి లేకపోవచ్చు, నాయకుడికి ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో 3 కులాలకి 3 పార్టీలు ఉన్నాయి. ఇంకో కులం వస్తే ఆ కులానికి ఒక పార్టీ కావాలి. ఇంకా 4వ పార్టీ ఏదో తెలియట్లే. బట్ వన్ థింగ్, ఓటరు తాత్కాలిక బెనిఫిట్స్ తో పాటు భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచిస్తూ ఎవరిదైనా డబ్బు తీసుకుంటాడు, వేయాల్సిన ఓటేస్తాడు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ ఓ కొత్త వరవడిని సృష్టిస్తాయని నేను నమ్ముతున్నాను. అదే రేపు 13వ తారీఖు కానీ రానున్న రిజల్ట్ రోజు కానీ ఇదే మనం చూస్తామని నా నమ్మకం. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ఏపీలో తుది అంకానికి చేరుకున్న ఎన్నికల ప్రక్రియ, జరుగుతున్న పరిణామాలు, నేతల మధ్య వెళ్తున్న మాటల తోటాలు, ఎన్నికలకు ముందు జరిగే ఒక కీ ప్రాసెస్ ఏదైతే ఉందో లాస్ట్ 2 days చాలా కీ ఫ్యాక్టర్గా చూడాల్సి ఉంటుంది. వాటిపైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, విల్సన్ గారు, మీరు అలయన్స్లో పార్ట్నర్గా ఉన్నారు. 10 సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు, 6 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. సో ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా లాస్ట్లో జరిగే పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో కొంచెం మీకు పెద్ద టాస్క్ అనేది చూడాలేమో. పోల్ మేనేజ్ ఏం లేదండి. ఓటుకి 10,000 ఇచ్చినా, ఓటుకి 25,000 ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం తథ్యం. దానికి ఒకే ఒక లాజిక్ ఏంటంటే, ప్రజలు బిడ్డల్ని కాపాడుకునే తల్లిలా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఈరోజు అంధకారం అయిపోయింది. ఉద్యోగాలు లేక ఎక్కడ పోతున్నారు వాళ్ళు? ఏ హైదరాబాద్కో లేకపోతే చెన్నైకో ఎక్కడికో పోయే పరిస్థితి, లేకపోతే అసలు రాష్ట్రం వదిలిపెట్టిపోయే పరిస్థితి. కాబట్టి ఇంత మానసిక శోభ నాకు తెలిసి, నేను ఫీల్డ్ లో తిరుగుతున్నాను, వాళ్ళకి తెలియదు అసలు మాదేదో. అంటే విల్సన్ గారు 14-19 మధ్య ఒక్క నిమిషం, మీరైన పాయింట్కి నేను సబ్మిషన్ చేస్తున్నాను. 2014-19 మధ్య అంతా అంధకారం అయింది కాబట్టి పక్కన మీ పార్టీని, కూటమి టీడీపీని పక్కన పెట్టి వైసీపీని గెలిపించారంటారా? ఇప్పుడు పరిస్థితి వేరండి. పొయ్యిలోంచి పెనంలో పడ్డట్టు ఉంది. చంద్రబాబు నాయుడు గారి పాలన బాగలేదని జగన్మోహన్ రెడ్డి పాలిస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం చీకటి చేసేసాడు కదా. మీకు అందుకే 2-3 నాకు ఒక నిమిషం టైం ఇస్తే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అనుకుంటే, యాంటీ వీకర్ సెక్షన్ లైన్ నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. ఏ లైన్ నడుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ కార్పొరేషన్ మాలామాదికి రిలీఫ్ పేరుతో డివైడ్ చేసి వాళ్ళకి ₹1 ఇవ్వలేదంటే ఆ కార్పొరేషన్ వచ్చే ఫలితాలు పోతున్నట్టేగా. అదేవిధంగా దళితులు ఆత్మగౌరవం దెబ్బతీసేలాగా వాళ్ళని నడి రోడ్లో పెట్టుకుని బట్టలు తిప్పి కొట్టినా కానీ, లేకపోతే కిరణ్ అనే వాడిని జైల్లో చంపేసిన, లేకపోతే మర్డర్ చేసిన ఆనందబాబుని పక్కన పెట్టుకున్నా, ఇవన్నీ కూడా మైండ్ సెట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. నేను ఏమి చేసినా చెల్లుబాటు అవుద్ది. పోలీసుల్ని బౌన్సర్ లాగా వాడి రాష్ట్రాన్ని అల్లకొల్లాలను చేశారు. ఆర్థికంగా 45 కేంద్ర సంస్థలు ఇచ్చిన ఆ కేంద్ర సంస్థల్ని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తి అనుకోని అమరావతి, అక్కడ కేంద్ర సంస్థలు డెవలప్ చేస్తే కొన్ని 100,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు లేకుండా ఆఫ్ చేసేసాడు. ఈరోజు ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారు? ప్రజలు కొద్దిమంది ఎమోషన్ గురవుతున్నారు. ఆ ఎమోషన్ గురయ్యే వాళ్ళలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. నేను గమనించాను. ఆ ఎమోషన్ నేనేమంటానంటే, నేను జగన్ గారు ఆయనకేదో అమ్మఒడి ఇచ్చారనేది ఒకటి, మరి స్థలాలు ఇచ్చారనేది ఒకటి, ఈ విధంగా ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. అందుకే నేను చెప్తున్నాను, క్రిస్టియన్స్ కి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. అదే నిజంగా వ్యతిరేకం అయితే జెరూసలంకి వెళ్ళి నెతన్యాహుని నరేంద్ర మోడీ గారు కలవరు. అదే విధంగా ముస్లింస్ వ్యతిరేకం కాదు. ముస్లింస్ కి వ్యతిరేకం అయితే షబానా కేసులో ఒక ముస్లిం మనోవర్తి కోసం కేసు వేస్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని గాల్లో పెట్టింది, దాన్ని చేయలే. కానీ ఈ రోజు తలాక్ బిల్లు తీసుకురావడం ద్వారా నరేంద్ర మోడీ గారు ఐఎమ్ ఫర్ ముస్లింస్ అనేది ఒకటి ఉంది. వాళ్ళకి ఏ పథకాలు ఆగవు. ప్రపంచంలో ఏ దేశంలో లేనంత సురక్షంగా భారతదేశంలో ముస్లింస్ ఉన్నారు. వాళ్ళు అంతర్భాగం అయ్యారు, దేశంలో అంతర్భాగం అయ్యారు. కాబట్టి ఇక్కడ నేనేమంటానంటే, భారతీయ జనతా పార్టీ మెడ మీద తుపాకీ పెట్టి పేల్చాలని ఈ ప్రచారం నడుస్తుంది. ఆ వర్గాలు కూడా నిజం తెలుసుకున్నారు. ఆ వర్గాలు వాళ్ళు, ఎందుకంటే క్రిస్టియన్స్ గా ఉన్న వాళ్ళు చాలా మంది దళిత క్రైస్తవులు అయినప్పటికీ కూడా సర్టిఫికెట్లు ఎస్సీ ఉంటుంది.
వాళ్ళకి ఈరోజు పథకాలు ఆగిపోయినాయి. భూమి కొనుగోలు పథకం దగ్గర నుంచి ఆటోలు, టెంట్ హౌస్లు, కార్లు, ఈ పథకాలు ఆగిపోతే ఎవరికి నష్టం? వాళ్ళకే కదా. ఒకవైపు ఆర్థిక మూలాలు దెబ్బతీస్తారు, ఇంకొక వైపు వచ్చి వాళ్ళకి సంబంధించి ఆత్మగౌరవం దెబ్బతీశారు. ఇంకా వాళ్ళకి మార్గం ఏముంది? కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏం చేస్తారు? పెరుగులాడుతున్నారు. ఆ పెరుగులాట్లు ఏం చేశారంటే ఇప్పటిదాకా పోలీసులు అడ్డం పెట్టుకుని చేసిన డ్రామా అంతా కాడ మొన్న ఎలక్షన్ కమిషన్ మేము చాలా ప్రెజర్ చేసిన తర్వాత అప్పటికే కళ్ళు తెరిచి ఇటీవల డీజీపీ రాజేందర్ రెడ్డి ఆయన్ని బదిలీ చేశారు. ఇంకా చెప్తున్నాం, సిఎస్ కూడా బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మేము అబ్జర్వ్ చేస్తున్నాం, సిఎస్ గారు వైఖరి గారు మారాలని కోరుకుంటున్నాం. మారి ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో అనేక నిర్ణయాల్ని కలెక్టర్లు అనుకూలంగా చేశారు. బిల్లులు పెట్టాలనుకున్నారు, వాళ్ళందరికి ఇవ్వాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ బటన్ నొక్కే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. బటన్ నొక్కడానికి ఒక ముఖ్యమంత్రి పదవి ఎందుకండి? బటన్ నొక్కేది ఆయన వాళ్ళ అటెండర్ కూడా చేయగలడు కదా. కాబట్టి ఇక్కడ బేసిక్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఎకనామిక్స్ మొత్తం ధ్వంసం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది. అది జగన్మోహన్ గారు చేయలేదు. ఆయన సొంతంగా ఆయనకి ఏంటంటే క్యాష్ పార్టీ, డబ్బులు తీసుకోవడంలో ఆయన నిష్ణాతుడు తప్ప. రైట్ రైట్ కంక్లూడ్ చేయండి, సమయం మించిపోతుంది. కంక్లూడ్ చేయండి బాజీ గారు. ఆ డబ్బులు తీసుకొచ్చి సాక్షి ఛానల్ డెవలప్ చేయాలని ఆలోచన లేదు ఆయన. రైట్ 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 ఇవన్నీ కూడా ఈ ప్రెషర్ బాజీ గారు చాలా రకాల ప్రలోభాలు జరుగుతాయి లాస్ట్ 2 డేస్. ఓ పట్ట అధికార పార్టీ చాలా మేము సంక్షేమం చేసామని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి ఉంది. వాటన్నిటికీ మించి పోల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఆ 2 పార్టీలకు ఉంది. అట్ ది సేమ్ టైం ప్రలోభాలకు గురి చేసే కాస్త ఆర్థిక బలం ఉన్నటువంటి నేతలు కూడా ఉన్నారు. సో ఇవన్నీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ కనీసం 1-2 సీట్లను గెలవగలదా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. కొన్ని చోట్ల మా క్యాండిడేట్స్ బలంగా ఉన్నారు, మరి వాళ్ళు గెలుపు దిశలోనే ఉన్నారు. అక్కడ ఉన్న ఇతర పార్టీలు, అపోనెంట్ పార్టీల్లో ఉన్న కొన్ని చోట్ల ఆ విభేదాలు కానివ్వండి, అవి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. నేను ఇందాకే చెప్పానండి, గతంలో కంటే కూడా మేము బలపడుతున్నాము. వచ్చే ఎన్నికల నాటికి ఇంకా బలపడి మేము అధికారంలోకి రావడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రజలందరూ అర్థమైపోయింది, ఈ కార్పొరేట్ స్థాయి పార్టీలతోటి ఏమి జరగదు. ఒక జాతీయ పార్టీ కావాలి, జాతీయ పార్టీతోటే మరి రాష్ట్రాభివృద్ధి కానివ్వండి, ప్రజా సంక్షేమం కానివ్వండి, ప్రజా అభివృద్ధి కానివ్వండి జరుగుతుంది అనేది ఆ జనానికి అర్థమైపోయింది. ఇకపోతే ఏంటంటే నాకు టైం ఇవ్వండి 1 నిమిషము. మన కంక్లూడ్ చేయాలి మాట కంప్లీట్ చేస్తానండి. బీజేపీ భుజాల మీద పెట్టి ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు విల్సన్ గారు. నేను దాన్ని ఖండిస్తా ఉన్నాను. బీజేపీ డైరెక్ట్ గా తుపాకీ ఎక్కుపెట్టి ముస్లిం వర్గాల మీద తుపాకీ ఎక్కుపెట్టి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కుతుందండి. బీజేపీ బీజేపీ స్వయంగా నన్ను చెప్పనండి, పక్కన పెట్టండి. మీ జాతీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతూ మరి ఎక్కువ పిల్లల్ని కనే ముస్లిం వర్గాలకి మంగళసూత్రాలు సైతం అమ్మి దోచిపెడుతుందని ఎందుకు మాట్లాడుతున్నారండి? అట్లాగే ముస్లింస్ ఇవాళ ఈ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కూడా పేద స్థితిలో ఉన్నారండి. వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు మత ప్రాతిపదిక మీద రిజర్వేషన్ ఇవ్వలేదండి. ముస్లిం ఇస్లాంలో ఉన్న సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ డిబేట్ ఉంది, సమయం మించిపోతుంది. బాజీ గారు, విల్సన్ గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సమయం మించిపోతుంది. జగదీష్ గారు నెక్స్ట్ టైం సమయం ఇస్తాను, సమయం మించిపోయింది, నెక్స్ట్ టైం అవకాశం ఇస్తాను ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ది గ్రేట్ డిబేట్. లాస్ట్ 2 డేస్ ప్రతి పార్టీ కూడా చాలా కీ ఫ్యాక్టర్గా ఉంటుంది. అన్ని అంశాలు లాస్ట్లో అంటే ఓట్లు రాబట్టుకోవడం లక్ష్యంగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. పర్టికులర్గా ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓటుకి. ఈసారి మాత్రం ఏపీలో పర్టికులర్గా కాంటెస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. 1000 నుంచి ఆల్మోస్ట్ 20,000 వరకు కూడా ఓటుకి ఇస్తున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో. సో వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఈసీకే ఉంటుంది. ఆ దిశగా ఈసీ ప్రయత్నాలు చేయాలని కోరుకుందాం. ఇది వాళ్ళ దగ్గర డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూసిన బీఆర్కి న్యూస్ తెలుగు.